ఇక పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి పారిపోకుండా చర్యలు తీసుకున్న పోలీసులు ఏ ఎయిర్పోర్టులో కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. నోటీసుల్లో భగీరథ్ పూర్తి వివరాలను కూడా నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ లో అందిస్తారు. కరుణాకర్, భగీరథ్ తన మీద నమోదైనటువంటి పోక్సో కేసు ఏదైతే ఉన్నదో పేట్ బషీరాబాద్ లో ఇటీవల ఏది నమోదైందో దాని తర్వాత దీని మీద ప్రత్యేక సిట్ ని ఏర్పాటు చేసి తనను విచారణ పిలిచారు. మొదటి రోజు విచారణ పిలిచిన పోలీసులు ఆ రోజు బండి భగీరథ్ విచారణకు హాజరు కాలేదు, అదందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత మరుసటి రోజు కూడా విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ తర్వాతి రోజు కూడా బండి భగీరథ్ విచారణకు రాలేదు. ఏదైతే తన మీద నమోదైనటువంటి పోక్సో కేసు ఏదైతే ఉన్నదో దాన్ని అంటే మధ్యంతరంగా అరెస్ట్ చేయకుండా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు దీని మీద విచారణ జరగా హైకోర్టు తన పిటిషన్ ను తోసిపుచ్చింది. ఏదైతే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని బండి భగీరథ్ ఏదైతే అర్జీ పెట్టుకున్నారో దానిని ఆ అర్జీని హైకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణలో ఉన్నప్పుడు తనము దీనిలో మధ్యంతరంగా జోక్యం చేసుకొని మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం కుదరదు అని చెప్పేసి బండి భగీరథ్ కు నిన్న హైకోర్టు అర్ధరాత్రి కూడా షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ పోక్సో కేసు నమోదైనటువంటి ఈ పనిలో తన మీద పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏదైతే తనను ఎక్కడ కూడా అంటే ఈ రోజు మార్నింగ్ నుండి కూడా బండి భగీరథ్ తనకు అర్ధరాత్రి ఏదైతే హైకోర్టు నోటీస్ ఇచ్చిందో తనను ఏదైతే మధ్యంతర బెయిల్ ఇవ్వనని చెప్పేసి హైకోర్టు చెప్పిందో దాని తర్వాత తను లొంగిపోక తప్పదు అని కూడా ఆలోచన చేసుకున్నప్పటికీ ఈ రోజు ఉదయం నుండి కూడా బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పిఎస్ లో లొంగిపోనున్నారు అని చెప్పేసి కూడా ఆ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా బండి సంజయ్ కు విజ్ఞప్తి చేశారు. ఏదైతే తన కుమారుడి మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉన్నదో తను ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ తన కుమారుడి మీద వస్తున్నప్పటికీ వార్తలు వస్తున్న నేపథ్యంలో తన కుమారుడిని తానే స్వయంగా విచారణకు పంపాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా బండి భగీరథ్ కు బండి సంజయ్ కి సూచన చేసినప్పటికీ ఈ రోజు ఉదయం నుండి కూడా హైకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఉదయం నుండి కూడా బండి భగీరథ్ ను పేట్ బషీరాబాద్ పిఎస్ లో లొంగిపోనున్నట్లుగా కూడా సమాచారం అందుతున్నప్పటి నేపథ్యంలో తాను హైదరాబాద్ నుండి దాటిపోకుండా అటు కరీంనగర్ నుండి ఇప్పటికే ఈ బండి భగీరథ్ కోసం 4 గాలింపు చర్యలు పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఎక్కడ తనని అరెస్ట్ చేయాలని ఇప్పటికే పోలీసులు భావిస్తున్నప్పటికీ పోక్సో కేసు ఏదైతే నమోదైందో తనకి ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదు అని భావిస్తున్నప్పటికీ లొంగిపోనున్నాడు అనే వార్తలు అయితే వసంలో అధికారి భగీరథ్ లొంగిపోతాడు అనేది కూడా ఇంకా అధికారికంగా రాని పరిస్థితి. మొత్తంగా హైదరాబాద్ నుంచి పోకుండా తనని ఎక్కడ కనిపించినా కూడా వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు అయితే సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏ ఎయిర్పోర్ట్ లో కనపడా కూడా తనని వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.